రెడ్డి బిగ్ బాస్ ఫేమ్ సినీ నటి. ఈవిడ ఈ మధ్యకాలంలో బాగా వివాదాస్పద రీతిలో ఫోకస్ అయ్యారు. కారణం ఏంటంటే ధర్మేంద్ర అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లండన్, ఆయన దగ్గర నుంచి దాదాపు 10 కోట్ల రూపాయలు పెళ్లి చేసుకుంటానని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసింది, మోసం చేసి. దాని మీద ఆయన తండ్రి సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఆ కేసు నడుస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆవిడ ఎంగేజ్మెంట్ వేరే వాళ్ళతోటి చేసుకుంది. ఆ ఎంగేజ్మెంట్ ఫోటోలు బయటకు వస్తాయని చెప్పి అశురెడ్డి ఫ్యాన్స్ ఎదురు చూశారు సోషల్ మీడియాలో. కానీ ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది, కానీ వరుడు ఎవరు అనేది మాత్రం సీక్రెట్గా ఉంచేశారు. ఆ సీక్రెసీ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. కేవలం ఎంగేజ్మెంట్ సంబంధించినటువంటి ఫోటోని ఫేస్ కనిపించకుండా ఆ ఎంగేజ్మెంట్ ఫోటో మాత్రం అశురెడ్డి కనిపిస్తూ ఉంటుంది, వరుడు కనిపించకుండా కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో వైరల్ అవుతుంది. ఇన్స్టాలో కానీ, అలాగే టెలిగ్రామ్లో కానీ, రీల్స్లో కానీ, ట్విట్టర్లో కానీ ఈ ఫోటో మాత్రం వైరల్ అవుతుంది. కానీ ఆ వరుడు ఎవరు అనేది మాత్రం బయట రాట్లా. ఇప్పుడు దాని మీదనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. దానికి కారణం ఏంటంటే ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని చెప్పి గత 5 సంవత్సరాల నుంచి మోసం చేసి విడతల వారీగా దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బంగారాన్ని కొనిచ్చుకుంది, బంగ్లాని కొనిచ్చాడు ధర్మేంద్ర. బంగారము, బంగ్లా ఏది కావాలంటే అది, విలాసవంతమైన కార్లు ఇవన్నీ కొనిచ్చానని చెప్పి చెప్తున్నాడు ధర్మేంద్ర. ఆ మేరకు కేసు కూడా ఫైల్ అయింది. దీని మీద విచారణ జరగడానికి లేకుండా ఐశ్వర్రెడ్డి హైకోర్టుకి వెళ్ళింది.